హలో ఆల్, వెల్కమ్ టు సినీ ముచ్చట్లు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ సినిమా ముచ్చట్లలో ఒక విచిత్రమైన చాలా కాంట్రవర్షియల్ ఓల్డ్ తెలుగు సినిమా గురించి మాట్లాడుకుందామండి. అదే రక్త కన్నీరు. ఇది 1954లో వచ్చిన ఒక డబ్డ్ మూవీ. ఒరిజినల్ తమిళ్ వర్జన్ పేరు రక్త కన్నీర్. హీరో లెజెండరీ యాక్టర్ ఎంఆర్ రాధా. ఈ సినిమాకి సమయంలో చాలా ఆప్షన్స్ వచ్చాయి, ఎందుకంటే ఈ స్టోరీలో ఒక రిచ్ మ్యాన్ వెస్టర్న్ కల్చర్కి ఫుల్గా అడిక్ట్ అయ్యి ఓన్ దేశాన్ని అండ్ ట్రెడిషన్ని డిస్రెస్పెక్ట్ చేస్తాడు. తనకు దొరికిన మారల్ వాల్యూస్, మనీ, ప్రైడ్ వీటన్నిటి వల్ల తనకి తనే శత్రువు అవుతాడు. ఇందులో బ్రూటల్ సీన్స్, లెప్రసీ అండ్ హిస్ డౌన్ఫాల్ అన్నీ చాలా బోల్డ్గా చూపించారు. 1950స్లో ఇలాంటి కాన్సెప్ట్ చూడగానే ఆడియన్స్ అందరూ షాక్ అయ్యి నిజం చెప్పాలంటే కొంచెం భయపడ్డారు కూడా. ఈ సినిమాని ఫుల్గా బ్యాన్ అయితే చేయలేదు, కానీ కొన్ని రీజియన్స్లో స్క్రీన్స్ పైన వేయటం స్టాప్ చేసేసారు. సెన్సార్ బోర్డు అయితే కొన్ని సీన్స్ కూడా కట్ చేయడం జరిగింది. అండ్ కొంతమంది గ్రూప్స్ కూడా కొన్ని డిమాండ్ చేశారు, ఈ సినిమాలో మన కల్చర్ని చాలా డిగ్రేడ్ చేసి చూపించారు అని చెప్పి. కానీ ఐరానికల్, ఇదే సినిమా ఒక మారల్ లెసన్ లాగా కూడా చూడొచ్చు. ఎంఆర్ రాధా పర్ఫార్మెన్స్ మాత్రం ఐకానిక్ అండి. ఈ సినిమా ఒక వార్నింగ్ బెల్లా ఉండేది మన సొసైటీ మీద. మనకి తెలియని ఒక వెస్టర్న్ కల్చర్ని బ్లైండ్గా ఫాలో చేయటం ఎంత డేంజరస్సో అనేది చూపించడానికి ట్రై చేశారు ఈ సినిమాలో. అప్పట్లో అయితే ఈ బోల్డ్నెస్ని చూసి ఆడియన్స్ అయితే షాక్ అయ్యారు, కానీ ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు కూడా క్లాసిక్స్ ఫిలిం లిస్ట్లో ఈ సినిమా కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ రక్త కన్నీర్ అనేది ఒక కథగా కాకుండా ఒక సమాజంలో జరిగిన చేంజెస్కి రిఫ్లెక్షన్గా చూడండి, భలే ఉంటుంది. మనం సినిమాని ఎంటర్టైన్మెంట్స్గా కాదు, ఒక మిర్రర్ లాగా కూడా చూడాలి. అప్పట్లో హీరోలు అంటే ఒక ఐడియల్ రోల్లో చూసేవారు జనాలు, కానీ హీరో అనగానే అబ్యూసివ్గా, అరగెంట్గా, వెస్టర్నైజ్డ్గా, సెల్ఫ్ డిస్ట్రక్టివ్గా ఫస్ట్ టైం ఈ సినిమాలోనే చూపించారు. చివరికైతే మన హీరో రోడ్ల మీద అడుక్కునే స్థితికి వచ్చేస్తారనమాట. అయితే ఈ సినిమా తెరకముందు ఇది ఒక స్టేజ్ ప్లే అంట, అది కూడా ఫేమస్ టీకే షణ్ముగం రాసిన స్కిట్ అండి. ఈ స్టేజ్ షో అవుతున్నప్పుడే ఎంఆర్ రాధా చూసి షాక్ అయ్యి దీన్ని సినిమాగా తీయాలి అని డిసైడ్ అయ్యారు. అప్పట్లో తెలుగు సినిమాలంటే మైథాలజికల్గా, లేదంటే డివోషనల్గా, ఇంకా లేదనుకుంటే రొమాంటిక్గా వచ్చేవి, కానీ ఫర్ ద ఫస్ట్ టైం మనకి అర్జున్ రెడ్డి ఎలాగైతే ఒక ఎరాని చేంజ్ చేసిందో, అలాగే అప్పట్లో అంటే 1950స్లో ఈ సినిమా ఒక ఎరాని క్రియేట్ చేసింది. దీంట్లో ఒక డైలాగ్ కూడా చాలా ఫేమస్ అయిందండి. సంస్కృతం అంటే నాకేం తెలుసు, వివరం లేని వాడికి విదేశం అంటే ఒక కిక్ ఉంటుంది అనే డైలాగ్ చాలా ఫేమస్ అయింది. ఈ సినిమా పైన కోర్టులో పిటిషన్స్ కూడా వేశారంట, రాజమండ్రిలో, విజయవాడలో, నెల్లూరు లాంటి ప్రదేశాలలో. అయినా సరే కోర్టు ఆదేశాల మేరకు సెన్సార్ సీన్స్ కట్ చేసి మరి ఈ సినిమాని హిట్ చేశారు. అండ్ ఈ ఫిలిం తర్వాత ఎంఆర్ రాధా ఒక పవర్ఫుల్ హీరోగా, ఒక పవర్ఫుల్ యాక్టర్గా ఎదిగారు. ఏ మాట కా మాట, అలాంటి సినిమా ఈ జనరేషన్లో కనుక రిలీజ్ అయ్యి ఉంటే 100% బ్లాక్ బస్టర్లు ఏంటి, నంది అవార్డులు కూడా వచ్చేసేవండి. సో ఒక్కసారి మీరు కనుక చూడకపోతే రక్త కన్నీరు సినిమా చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత మాట్లాడాను అనేది. అంటిల్ దెన్, సైనింగ్ అవుట్, మీ సమ్రాట్.